నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు, అంటే రకరకాల కారణాలు కావచ్చు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు, లేకపోతే ఇగో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేదా నువ్వు చెప్పేది నేను వినేదేంటి, లేకపోతే ఎవరికి వాళ్ళకి సంపాదన పెరిగిపోయింది, సో దాని వల్ల కావచ్చు. సరే, ఇద్దరు ఇష్టం లేకుండా విడాకులు కూడా అంతే ఇదిగా పెరిగిపోతున్నాయి ఎక్కువగా. కానీ ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది, చిన్న చిన్న సమస్యలతో మనస్పర్ధలతో బాధపడుతూ ఉంటారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్య అయిపోయేది, కానీ అది కూడా కుదరని పరిస్థితులు ఒక్కొక్కసారి ఏర్పడతాయి. గ్రహాలు లేకపోతే ఏదైనా కానివ్వచ్చు. కానీ అటువంటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా ఉండి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు కేరళ పద్ధతిలో ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి. ఓకే అమ్మా, ఖచ్చితంగా ఈ కలియుగంలో కావాల్సిన ఖచ్చితమైన రెమెడీ అడిగారు. అసలు అది కావాల్సింది భగవంతుడు పెద్దలు అందరికి చేకూర్చి మనలో ఉన్న జాతకరీత్యా పరిశీలించి మన వివాహం అనేది జరుగుతుంది. సరే, అది ఒక నమ్మకంతో సిస్టమ్ తోటి మన జీవదానం దాంపత్య జీవితం నడుస్తుంది అన్నమాట. దాంట్లో పిల్లలు అన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా వెళ్తూనే ఉంటాయి. ఇది భగవంతుడి అనుగ్రహంతో. అసలు మన భారతదేశంలోనే వివాహ వ్యవస్థకు ఉన్నంత ప్రాముఖ్యత ఇంకితర దేశాల్లో లేదు కదా. ఏ దేశంలో లేదు. అదే కదా, భారతదేశంలో వివాహ వ్యవస్థ అన్యోన్యత దాంపత్యంలో ఆనందం అనేది అసలు అదేంటంటే అందరు కూడా భగవంతుడు కలిపిన బంధం అన్నమాట. అవునండి, కరెక్ట్. ఆ భగవంతుడు కలిపిన బంధాన్ని చిన్న చిన్న గొడవలు అనుకోండి చిలికి గాని వాళ్ళగా మార్చి దాన్ని పెద్దగా చేసుకుని దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. అంటే వాళ్ళు కొంచెం మంది బ్రెయిన్ నుండి బ్రెయిన్ ఎక్కువ చేస్తురా. మగవారు కొంతమంది ఇగో ప్రాబ్లం తోటి వాళ్ళని టార్చర్ పెట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారు. అంటే చెప్తున్నాను, వాళ్ళు ఏదో నేను గ్రేట్, నేను మగవాడిని అని చెప్పి ఆ విద్య ఈగో ప్రాబ్లం తోటి ఆడవాళ్ళని ఒక రకమైన టార్చర్ పెట్టి, ఓ విధం పెట్టి వాళ్ళని కొట్టడం గిట్టడం ఇలాంటి జరుగుతాయి. అది వేరే విషయం. నెక్స్ట్ సరే, ఆడవారు కూడా కొంచెం బ్రెయిన్ ఉంటే పేరు లేకుండా మగవారిని టార్చర్ పెట్టి వారిని యూజ్ చేసి వాళ్ళ హ్యాపీగా ఉండేది. ఇదంతా ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళిద్దరు బాగున్నా కూడా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోలేక వారి మాటల ద్వారానో ఇంకో ద్వారానో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఒక రకంగా గొడవలు పెట్టొచ్చు. అది కూడా ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గొడవలు పడవచ్చు. తర్వాత వీళ్ళకి నచ్చిన పనులు వాళ్ళేసి, వాళ్ళకి నచ్చక పని వీళ్ళు చేసి గొడవలు పడవచ్చు. గొడవల పరంగా ఏదో విధంగా అంటే ఎలా అయినా కూడా అలాంటి గొడవలు, అలాంటి సిస్టమ్ మన ఇంటి దాకా రాకుండా అన్యోన్యతంగా హ్యాపీగా ఉండేటట్టు చెప్పడానికి ఒక రెమెడీ చెప్తున్నాం. అందరు హ్యాపీగా ఉండాలి, భగవంతుడు కలిసిన బంధం అదే పడతారు, ఆనందంగా ఉండాలి. పిల్లలు కానీ ఇంటి పరివారం కానీ అంత ఆనందంగానే పడతారు. ఎన్ని డబ్బు ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇష్టమైన వాళ్ళు మాట్లాడకున్నా, ఇష్టమైన వాళ్ళు కలిసి ఉండకున్నా అదొక బాధ, ఎంతో బాధ ఉంటుంది అన్నమాట. అలాంటి గొడవలు వచ్చి మీరు ఇడిపోకుండా మీరందరూ హ్యాపీగా ఉండాలని, భార్య భర్తలు అన్యోన్యతంగా ఉండాలి, హ్యాపీగా రాధాకృష్ణుడు లేక శివపార్వతులు లేదా అన్యోన్యతంగా ఉండాలని మీకోసం వచ్చింది రెండు చెప్తాను చేయండి. అంటే ఎందుకు మీకు అది చెప్పాలనుకున్నా అంటే, నేను అప్పుడప్పుడు హైదరాబాద్ లో రవీంద్ర భారతి అని దాడికి నన్ను చాలా మంది గెస్ట్ గా పిలుస్తుంటారు. ఎమ్మెల్యే గారు వస్తుంటారు, మంత్రి గారు వస్తుంటారు. నేను ఒక స్టేజ్ లో ఉండి గెస్ట్ వెళ్తాను. నాతోటి గిఫ్ట్స్ ఇప్పించడం, తర్వాత అవార్డ్స్ ఇస్తుంటాడు. ఎన్నో ఉంటాయి, పురస్కార్ అవార్డ్స్ అని, నంది అవార్డ్స్ అని ఎన్నో జరుగుతుంటాయి. అయితే నేను అన్యోన్యత దాంపత్య దానికి నన్ను కూడా గెస్ట్ పిలిచారు. అయితే దాదాపు వాళ్ళు అనుకున్నారు చాలా మందికి ఇవ్వాలని, వాళ్ళకి దొరికింది 11 మంది. అంటే నాకు అది ఒక బాధాకరంగా అనిపిస్తుంది. సరే, డబ్బు విషయం కాదు, అది వేరే విషయం కాదు. అంటే వీళ్ళకి దొరకలేదా అంటే వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు, ఏమో ఎంతో మంది ఉన్నారు మనకు తెలియదు. అందరిని పోయి ఇంటికి పోయి అడగం కదా, ఏదో విధంగా. కాకపోతే వాళ్ళు మాట్లాడుతుంటే సమాజంలో అన్యోన్య దాంపత్యం తగ్గిందని మీకు అక్కడ అర్థమైంది. ఏ విధంగా వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు, లేకపోతే వీళ్ళకి దొరకలేదు విషయం. కాకపోతే ఒకరికొకరు స్పీచ్ చేస్తే ఎంత ఆనందం అనిపించింది. భార్య కోసం వీళ్ళు మాట్లాడడం, భార్య కోసం అతను మాట్లాడడం, అదొక ఆనందం. అంటే ఇంటుంటే అదొక హ్యాపీగా అనిపించింది అనమాట. అందరు కూడా అంత హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో, ఏదో ఒక వయసు 30 లోపల ఉన్న ఒక సాంప్రదాయపరంగా ఉండే భార్య భర్తలు ఒక రకంగా, 30 దాటికి ఒక రకంగా ఉంటారు. అందుగురించి అనేసి 30 లోపల ఉన్నప్పుడు మనకి దంతం రాదంటారు కదా, ఆ దంతం వచ్చిన తర్వాత జ్ఞానదంతం రాదంటారు కదా. జ్ఞానదంతం వచ్చినాక అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఆ జ్ఞానదంతం రానప్పుడు ఒక రకమైన దీంతో ఉంటారు. దాని లోపల విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 30 తర్వాత అడ్జస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైనా కూడా ఆ టైంలో జ్ఞానదంతం ఉండదు కాబట్టి అప్పుడు పెద్దలు గొడవ పడితే పెద్దలు సర్దు చేసుకొని ఇలా కాదమ్మా ఇలా ఉండాలని పంపిస్తారు. ఆ భర్త మగవాడి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2-3 సార్లు ఛాన్స్ ఇస్తారు. మూడోసారి భర్త వినకపోతే, వాడు ఎంత చెప్పినకపోతే
భార్యనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెడితే కావాలి డబ్బు తీసుకోమా వాడు వేస్ట్ గాడు వాటితో ఉంటే నువ్వు నీ జీవితం వేస్ట్ అవుతుంది, అవసరమైతే వాటితో విడాకులు తీసుకోవడం ఏం చేసుకోవడం వాటితో తింటే నీ జీవితం నాశనం అయిపోతుంది, వాటితో నువ్వు ఉండకని చెప్పి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న అత్త మామనే తీసుకెళ్ళి చెప్పి చాలా మంది ఉన్నారు దేవన్న దేవతలు లెక్క. ఎందుకంటే వీడు ఎంత చెప్పిన ఇంటలేడు కాబట్టి అప్పుడు ఎవరో ఇంటికాడిగా పిల్లని ఎవరిస్తారు చూసి తల్లిదండ్రులను చూసి ఇస్తారు అంతే కదా. వాళ్ళు మళ్ళా వాళ్ళ పేరుతోటి తీసుకొచ్చి ఈయనకు అప్పేపుతారు కాబట్టి పెళ్లి చేసి అప్పేపుతారు. వీడు సరిగా చూసుకోకపోతే ఏం చేస్తారు, ఒక బొమ్మ కూడా బాగుండాలని ఇప్పిస్తారు అనమాట. ఆ సరిగా కూడా ఇరగొడితే దాపెడతారు అనమాట. ఒక బొమ్మని కూడా వీడు సరిగా చూసుకొని రాక ఎక్స్ప్లెయిన్ ఎంత చేసినా వాడు అర్థం చేసుకుంటాడు కాబట్టి దాన్ని విరిగిపోతే దాన్ని నాశనం చేయగల దాన్ని ఖరాబ్ చేయగలని చెప్పి ఏం చేస్తారు వాడు తెలియకుండా దాపెడతారు. అదే విధంగా వాడి దగ్గరకు తీసుకెళ్లి ఒక దగ్గర దాపెట్టేస్తారు. దాపెట్టే వాళ్ళకి అప్పచెప్తారు అమ్మ అట్లా అప్పచెప్పి వాళ్ళని నుంచి కాపాడానికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో పెద్దలు. అలా ఉంటే ఇక్కడ వాళ్ళని కూడా ఈ భార్యతో నువ్వు వేయగలవారా బాబు, ఈమె మొదట టార్చర్ చేసి తెలియలేదు అసలు ఎలా సంసారం చేసుకోవాలి తెలియలేదని వీడి చెప్పి వీడిని నాకు చెప్పి అడ్జస్ట్ అయ్యేంత వరకు అడ్జస్ట్ అవుతారు. లేకపోతే పోయి ఈ పిల్లని కూడా తీసుకెళ్ళి మళ్ళీ అలా చెప్తారు, అమ్మ మీ పాప సరైన వాటితో ఉండలేకపోతుంది, మన టార్చర్ పెట్టి అని చంపేసేటట్టుంది, నేను అల్లారం ముద్దుగా పెంచుకున్నాను, నా కొడుకుని ఏం చేస్తా తెలియదు ఏమే, కాకపోతే మీ దగ్గర పెట్టుకోండి అని. అలా రెండు విధాలుగా ఉంటుంది. మన రెండు కూడా మైనస్ ప్లస్ చూసుకోవాలి. అలా జరగకుండా హ్యాపీగా ఉండి మంచి జరగాలని ఆలోచనతో చిన్న రెమెడీ చేస్తాను చెప్పాను. ఓకేనా. ఇది సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్. సైంధవ లవణం రాక్ సాల్ట్ పింక్ గా ఉండాలి, ఇటు రెడ్ కలర్ లో ఉండాలి. ఇట్లా రాక్ సాల్ట్ సైంధవ లవణం అంటారు. మనకు సాల్ట్లు మొత్తం 8 ఉంటాయి, 8 సాల్ట్స్ ఉంటాయి. వాటర్ నుంచి సాల్ట్ ఒకటి ఉంటుంది, ఈ సాల్ట్ ఉంటుంది, ఎదురు బొంగు ఉంటుంది కదా దాంట్ నుంచి సాల్ట్ ఒకటి ఉంటుంది. మొత్తం 8 రకాల సాల్ట్. నల్లుప్పు ఉంటుంది, అంటే 8 రకాల సాల్ట్ ఉంటాయి. ఇందులో సైంధవలం పింక్ కలర్ సాల్ట్ వచ్చేసి ఇలా ఇది 1 kg పైన ఉండాలి, 1 kg పైన ఉండాలి. ఇలా పింగాణి పాత్రలో ఇలా సైంధవలం అక్కడ పెట్టేసి శుక్రవారం రోజు తీసుకొని ఇది తీసుకెళ్లి మన బెడ్రూమ్ లో పెట్టాలి. మన బెడ్రూమ్ లో అమావాస్య రోజు పెట్టాలి, లేదంటే శుక్రవారం రోజు పెట్టాలి. అమావాస్య రోజు శుక్రవారం వస్తే బెటర్, లేదు అమావాస్య తర్వాత వచ్చి శుక్రవారం పెట్టండి. అమావాస్య ఇలా అయిపోయింది రేపు ఎల్లుండి శుక్రవారం అలా పెట్టండి, లేకపోతే అమావాస్య శుక్రవారం వస్తే బెటర్. ఓకే, 4 రోజుల తర్వాత రావచ్చు శుక్రవారం, 5 రోజుల తర్వాత రావచ్చు శుక్రవారం, కాకపోతే శుక్రవారం రోజు పెట్టాలి, అమావాస్య రోజు పెట్టాలి వీలైతే. లేదు ఇది ఏం చేయాలి, మళ్ళీ మనం బెడ్రూమ్లో పెట్టేసాం, దీన్ని తీసుకెళ్ళేసి ఏదైతే మన సాయంత్రం రాయి పెట్టామో మళ్ళీ అమావాస్య రోజు తీసుకెళ్ళి బయటపడేయాలి. ఇప్పుడు మీరు బెడ్రూమ్ లో పెట్టాలి అన్నారు కదా, ఏదైనా ఈశాన్యం మూల కానీ నైరుతి మూలలో పెట్టాలి. బెడ్రూమ్ 4 మూలలు ఉంటాయి కదా, ఒక చిన్న టీ పాయ్ లాంటిది పెట్టి దాన్ని పెట్టేస్తే సరిపోతుంది, మంచానికి దగ్గర ఉండడం చేయడం. గురుగారు మొత్తం మా ఇల్లు మొత్తం ఒకటే రూమ్ గురుగారు, మేము మామూలు వాళ్ళము, మా కిచెన్ అన్నీ ఉంటుంది, మా దానిలో ఉంటుంది, ఒకటే రూమ్ ఉంటాం కాబట్టి అంటే మీరు అలా పెట్టకపోతే హ్యాంగ్ చేసుకోవచ్చు, గోడకి ఇట్లా మూల కొట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఆ బెడ్రూమ్ లో ఆ నైరుతి మూల కొట్టి చిన్న బట్టలు చిన్న జాలి ఉంటాయి కదా, జాలిలా ఉండే క్లాత్ గానీ అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే అవకాశం లేదు కదా, లేని వాడు అలా హ్యాంగ్ చేసుకోవచ్చు, తప్పలేదు. లేకపోతే ఒక చిన్న చెక్క గోడ కొట్టి కూడా పెట్టుకోవచ్చు. పెద్ద బెడ్రూమ్ ఉన్న వాళ్ళు వచ్చిన తీపాయిన డైబుల్ వేసి పెట్టుకుంటాం. అలాంటి అవకాశం లేదు. గురుగారు ఒకటే రూమ్ ఉంది, మేము ఎలా ఉండగలుగుతున్నాం, హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న చెక్క పెట్టుకుంటే దాని మీద పెట్టుకోవచ్చు. అంటే చెక్క పెడితే మూలిసిపోతే నెత్తిమే పడగలని ఆయన చేసుకోమని చెప్పి, అంటే ఆ విధంగా అవకాశం చూసి మనకు ఉండాల్సిన ముఖ్యమైనది సైంధవ లవణం నైరుతి మూలలో మన బెడ్రూమ్ లో ఉండాలి. ఇది ముఖ్యమైనది. అదేం చేయాలి, అది మనకి ఏదైతే శుక్రవారం రోజు పెట్టుకోవాలి, లేకపోతే అమావాస్య. మళ్ళా ఆ రోజు మొత్తం కంప్లీట్ అయినాక, ఆ నెల మొత్తం కంప్లీట్ అయినాక అమావాస్యకి తీసుకెళ్ళి బయటపడేయాలి. అమావాస్య రోజు తీసుకెళ్ళి బయటపడేయాలి. మళ్ళీ అదే రోజు కావాలంటే పెట్టుకోవచ్చు, తెల్ల రోజు పెట్టుకోవచ్చు. మళ్ళీ అమావాస్య రోజు మాత్రమే బయటపడేయాలి. రాత్రి సమయంలో అమావాస్య రోజు సంధ్యా సమయం అయిన తర్వాత వాటర్ వేస్తారా, లేకపోతే చెట్లలో వేస్తారా, ఎక్కడ వేస్తారా వాటర్ వేసుకోవచ్చు. దాన్ని అంటే తొక్కని ప్లేస్ లో వాటర్ లేకపోతే అడవి ప్రాంతంలో ఉండడానికి అక్కడ వేసేస్తే ఇంకా తొక్కని ప్రాంతంలో వేయాలి. లేకపోతే బావి ఏమన్నా బావిలో వేసేయచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు, చెరువులో వేసి బావిలో వేయచ్చు. ఇది ఇలా చేయడం వల్ల మనలో తరచూ వచ్చే గొడవలు కానీ మనం అనుకోకుండా చిన్న జరుగుతుంటాయి కదా, విడాకులు దాకా వెళ్ళి అప్పుడే విడాకులు దాకా వెళ్దామన్న వారు కూడా సామరస్యంగా మారిపోతారు అన్నమాట. మంచిగా ప్రశాంతంగా ఏదో విధంగా ఆ గొడవలు కానీ అవి కానీ కూడా మన ఇంటి దగ్గర రాకుండా ఫిల్టరేషన్ అయ్యి వీళ్ళ బ్రెయిన్స్ అన్ని కూడా ఏదైతే ఆలోచన విధానాలన్నీ మార్పు వచ్చేస్తారు. ఆ చెత్త అనేది కొంచెం పోతుంది అన్నమాట, ఫిల్టరేషన్ అయ్యి అప్పుడు అన్ని హ్యాపీగా వాళ్ళకు అర్థం చేసుకునే సిస్టమ్ కొంచెంలో మారిపోతుంది అన్నమాట.
అన్ని విధంగా అయితే happy. ఇది ఎన్నిసార్లు చేయాలండి అలా? ఒక 5-6 సార్లు చేయాలి. 1 to Okay. 2 టైంలోనే మీకు మార్పు వచ్చేస్తుంది. మార్పు వస్తుంది. ఒక 5-6 సార్లు ఒకవేళ 5-6 కాదు అనుకుంటే సార్లు వాళ్ళకి అండి. 3-4 సార్లు, కొంతమంది కొంచెం లేట్ గా రావచ్చు, అది రావచ్చు. చెప్పలేం కదా అండి. అయితే శుక్రవారం పెట్టుకోవాలి, అది కూడా అమావాస్య రోజైనా పెట్టుకోవచ్చు, అమావాస్య అయిన తర్వాత వచ్చే శుక్రవారం అయినా పెట్టుకోవాలి. మళ్ళీ తీసేయడం మాత్రం అమావాస్య రోజు తీసేయాలి, అంతే కదా అండి? ఏదైనా కూడా రెమెడీస్ మనం చెప్తుంటాం కదా, ఇవాళ పెట్టినాం రేపే అవుతుంది ఏదనుకో, అవునండి. ఏదైనా 27 రోజులు పడుతుంది. 27 డేస్ 27 నక్షత్రాలు ఎలానో నీ నక్షత్రం ఏ టైంలో యాక్టివేట్ అవుతుంది. 27 రోజులు పడుతుంది మనం. ఇవాళ రేపే చేయలేదు అని ఉండదు. నీకు యాక్టివేట్ అయ్యేంత వరకు చేయాలి. కాకపోతే ఇంకో టైం చేయాలి. మనం బాగుండడానికి 100 సార్లు అని చేయాలి. మన జీవితం అదే కదా. ఇవాళ చేసినాం రేపే కాలేదంటే నీ కర్మ ఎంత పెద్దగా ఉందో, నీ బలం ఎంత ఉందో, నీ చెత్త ఎంత ఉందో, నీ సిస్టమ్ ఎంత ఉందో, నీ పుణ్యఫలం ఎంత ఉందో, నీ కర్మఫలం ఎంత ఉందో, అదంతా పోవాలి కదా. అదంతా పోతున్నప్పుడు నీకు అనుకూలంగా మారుతుంది. ఇది చేయగానే అవుతుంది 100% నేను చెప్తాను. బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. ఇది ఇంకోటి కాకపోతే